తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి ఆలయంలో బంగారం నగదు విరాళాల కౌంటర్ను ఈ నెల 25న రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పొలపత్తి రామాంజనేయులు చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు సంపూర్ణ స్వర్ణ అమ్మవారి ప్రాజెక్టు కమిటీ తెలియజేసింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఎమ్మెల్యే అంజుబాబు తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి ట్రస్ట్ బోర్డు చైర్మన్ బొండాడ నాగభూషణం, ఆలయ ఈవో నగేష్, కమిటీ ప్రెసిడెంట్ రమేష్ కుమార్ అగర్వాల్, సెక్రటరీ మెండకుదురు వీర వెంకట సత్యనారాయణ, త్రిమూర్తుల ప్రభాకర్ రావు, ట్రెజరర్ గొంట్ల వెంకట నారాయణ, కమిటీ సభ్యులు పొత్తూరి బాపిరాజు, బొండాడ రామ్మోహన్ రావు, కాగిత వెంకటరమణారావు, సంగడి వీర వెంకట శివ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. గ్రామ దేవత మన అమ్మలగన్న అమ్మ శ్రీ 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 మావుళ్లమ్మ అమ్మవారు ఎవరు ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేర్చే తల్లి మావుళ్లమ్మ. ఆ దేవత మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల్లో కూడా పేరునికి కంది ఎంతో మంది భక్తులు అమ్మవారిని కొలుచుకుంటున్నారు. ఆ అమ్మవారికి 2009లో నేను శాసనసభ్యుడిగా ఉండగా దైవికంగా యాదృచ్ఛికంగా అమ్మవారి నా నోటితోటి ఒక మాట పలికించింది. అమ్మవారికి బంగారు చీర ఏర్పాటు చేయాలని చెప్పి 2009లో మీటింగ్లో అన్నాను. ఆ పిలుపుకి వీరందరూ స్పందించి 85 కేజీల బంగారాన్ని సేకరించారు. 50 కేజీల బంగారం ఆల్రెడీ అమ్మవారి ఒంటి మీద వస్తువులు చేసి ఉంది. ఇంకో 24 కేజీల బంగారం ఇప్పుడు ఈవో గారి దగ్గర రెడీగా ఉంది. ఇంకో 10-15 కేజీలు పోజేస్తే అమ్మవారికి నిలువెత్తు బంగారం తొడుగు, చీరే కాదు తొడుగు వచ్చే ఏర్పాటు అయ్యింది. అంత మహిమగల తల్లి ఆ తల్లి. నా ఒక్క మాటతోటి 100 కేజీల బంగారం అమ్మవారికి వచ్చిందంటే ఆ 100 కేజీల విలువ ఈరోజు 150 కోట్లు. 150 కోట్లు అంటే అమ్మవారికి 200 ఎకరాలు ఉన్నట్లు లెక్క. ఆ తల్లి నోటంట నాతో అనిపించటం, నేను ఈ కార్యక్రమం చేయటం, మరలా నేను శాసనసభ్యుడిగా వచ్చిన తర్వాతే మళ్ళీ కార్యక్రమం మొదలవటం అంతా అమ్మవారి దయ. అమ్మవారి దయతోటి కమిటీలో పెద్దలు వీరందరూ ఈవో గారి ఆధ్వర్యంలో కమిటీని వేసి రిమైనింగ్ బ్యాలెన్స్ బంగారాన్ని వసూలు చేసి అమ్మవారికి 100% బంగారు నిధి ఏర్పాటు చేయడానికి ఆలోచన చేశాం. 25వ తారీఖుని అక్కడ కౌంటర్ ఏర్పాటు చేస్తున్నాం. భక్తులు ఎవరైనా చందాలు ఇస్తే ఆ కౌంటర్లో ఇచ్చినట్లయితే అమ్మవారికి వెళ్తుంది. ఈ నెలాఖరు లోపల 24 కేజీల బంగారాన్ని వస్తువు చేయటానికి కారుమూర్ గుప్తా గారి ద్వారా ఆర్డర్ ఇస్తున్నాం. డేట్ చెప్పలేను కానీ వీలైనంత త్వరలో ఈ 24 కేజీల బంగారం వస్తువులు తయారు చేసి అమ్మవారికి అలంకరించడం జరుగుతుంది. అమ్మవారు నిలువెత్తు బంగారంతో దగదగ మెరిసిపోద్ది. అటువంటి తల్లి మన గ్రామంలో ఉండటం, మన పట్టణంలో ఉండటం, మన నియోజకవర్గంలో ఉండటం మన అదృష్టం. ప్రతినిత్యం కూడా వ్యాపారస్తులు అమ్మవారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని ఆ తాళాలు అమ్మవారి కాళ్ళ దగ్గర పెట్టి షాపులు తీస్తారు. ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల నుంచి కూడా చందాలు ఇస్తారు. ఒక భక్తుడు మొన్ననే 2 బిస్కెట్లు బంగారం ఇచ్చాడు. ఒక భక్తుడు కాసు ఇచ్చాడు. ఒక భక్తుడు 10 కాసులు ఇచ్చాడు. ఇదంతా కూడా భక్తులతోటే వచ్చింది. భక్తులు ఇచ్చిన విరాళాలతోటే 100 కేజీల బంగారాన్ని పూర్తి చేయగలుగుతున్నాం. దీన్ని మీడియా మిత్రులు మీరందరూ కూడా ఇది ప్రజలందరికీ తెలియజేసి అమ్మవారు స్వర్ణనిధికి సహకరించమని మీరందరూ కూడా సహకరించండి. రాగల రోజుల్లో భీమవరం పట్టణంలో శ్రీ 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 మావుళ్లమ్మ అమ్మవారు 100% నిలువెత్తు బంగారంతో మనకు దర్శనం ఇస్తారు. భారతదేశ చరిత్రలో ఒక గ్రామ దేవతకు 100 కేజీల బంగారం ఉన్న దాఖలా మన రాష్ట్రంలో మన భీమవరంలో మాత్రమే, మన అమ్మవారికి మాత్రమే ఉంటుంది. ఇది ఒక చరిత్ర. వెంకటేశ్వర స్వామికి కోట్లాది రూపాయల నిధులు ఉన్నాయి, కోట్లాది రూపాయల టన్నుల బంగారం ఉంది. కానీ నిత్యం బంగారం వెంకటేశ్వర స్వామి ఒంటి మీద ఉండదు. ఏదో ఒక రోజు పెడతారు, తీసేస్తారు. కానీ ఈ మావుళ్లమ్మ వారికి 364 రోజులు కూడా ఈ బంగారం తొడిగేసి ఉంటుంది. ఒక సంవత్సరం ఒక్కసారి మెయింటెనెన్స్ కోసం మెరుగు పెట్టడానికి ఆపుతారు తప్పితే 364 రోజులు అమ్మవారు ఒంటి మీద బంగారం ఉండే దేవత మన మావుళ్లమ్మవారు ఒక్కడే. అటువంటి దేవత మన భీమవరంలో ఉండటం మన అదృష్టం. దానికి మీరందరూ కూడా దాతలందరూ ముందుకు వచ్చి సహకరించాలని, ఈ యజ్ఞాన్ని పూర్తి చేయాలని చెప్పి భీమవరం పట్టణం జేపీ రోడ్లోని అడ్డవంతెన వద్ద వేయించేసి ఉన్న శ్రీ మహాలక్ష్మి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం శ్రీ గోవింద క్షేత్రం ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ భాష్యకార సిద్ధాంత పీఠాధిపతులు శ్రీ త్రిదండి శ్రీరామచంద్ర రామానుజాచార్య స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో సోమవారం రాత్రి 7 గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఎదుర్కోలు ఉత్సవం అనంతరం తీర్థ ప్రసాద వితరణ జరిగాయి. మంగళవారం ఉదయం 10 గంటలకు శ్రీవారి కళ్యాణోత్సవం అనంతరం అన్న సమారాధన నిర్వహించారు. ఈ నెల 25వ తేదీ వరకు
గోవింద క్షేత్రం ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు శ్రీ త్రిదండి శ్రీరామచంద్ర రామానుజాచార్య స్వామి తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆయన దగ్గర మీరు ఉండండి, వెళ్ళి అక్కడ ఉండి వారికి సేవ చేయండి అని వేట కోసం అంటే వెళ్ళాక గుర్రాన్ని అలా వెళుతూ ఉన్నాడు విహారం చేస్తూ. ఆ వనంలో తిరుగుతూ ఉండగా పద్మావతి దేవి అనే ఒకసారి దూరం నుంచి చూశారు, చాలా సుందరంగా కనిపిస్తుంది రాణి. ఆ వెంటనే దగ్గరికి వెళ్ళారు. ఈయన ఎంత దగ్గరికి వెళుతున్నారో అంత వీళ్ళందరూ కవచంలాగా ఏర్పడ్డారు. వాళ్ళ తెలిపెత్తలందరూ కూడా ఆ కవచంలాగా ఏర్పడిపోయి ఎవరో వస్తున్నారని దగ్గరకు వచ్చి ఏంటి చిత్రంగా ఉన్నాయి, ఈ వేస్తాం ఏంటి, ఈ వేస్తాం ఏంటి, ఏంటి ఏంటి అందరూ కూడా హేళన చేయడం ప్రారంభించారు. ఏమి చేస్తున్నారు? విభవే వాసుయ ధర్మ పుత్రాయ అనంతవేద జాగారే అర్చావతారే శ్రీ వెంకటేశ్వర స్వామినే స్వామిని నిర్వహిస్తున్నారు. కన్యాదాతలంతా మీరు స్వయంగా స్వామికి స్వామి యొక్క పెళ్లి భోజనాన్ని అందరికీ ధర్మ సమాగమ ఓం మేడం
ఆర్టీసీ సంస్థల్లో ఏర్పడుతున్న సమస్యలు పరిష్కరించి సంస్థను కాపాడాలని ఆర్టీసీ జేఏసీ నాయకులు ప్రభుత్వాన్ని ఆర్టీసీ యాజమాన్యాన్ని కోరారు. రాష్ట్ర వ్యాప్త గేట్ మీటింగ్లో భాగంగా భీమవరంలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఆర్టీసీ జేఏసీ నాయకులు, జేఏసీ రాష్ట్ర నాయకులు సూర్యచంద్రరావు, జేఏసీ జిల్లా కన్వీనర్ అల్లం సత్యనారాయణ, జేఏసీ నాయకులు ఎస్వీరావు, పంపన శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో ఉన్న అన్ని యూనియన్లు ఐక్య కార్యాచరణ కమిటీగా ఏర్పడి సంస్థలోకి రాబోతున్న ఎలక్ట్రికల్ బస్సులు నిర్వహణ ఆర్టీసీ యాజమాన్యం నిర్వహించాలని, డిపోలు మూసివేత ఆపాలని, స్త్రీశక్తి అమల్లో జరుగుతున్న సమస్యలను పరిష్కరించాలని, 2000 కొత్త బస్సులను తీసుకురావాలని, 12వ పీఆర్సీ కమిటీ వేయాలని, ఆర్టీసీని ప్రైవేటీకరించరాదని, 10,000 పోస్టులు వెంటనే భర్తీ చేయాలని, సర్క్యులర్ 1/2019ని అమలు చేయాలని, 30% ఐఆర్ ప్రకటించాలని, పెండింగ్లో ఉన్న డీఏలు, లీవ్ ఎన్ క్యాష్మెంట్ వెంటనే చెల్లించాలని మొదలగు 27 డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని వారు కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో గ్యారేజీ కార్మికులు, డ్రైవర్లు, కండక్టర్లు, కార్మికుల మహిళా కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి డిపో జేఏసీ నాయకులు ఎంఆర్పీ రాసు, వైవీరావు, ఎం నాగబాబు, కె శ్రీనివాసరాజు, చెనమిల్లి శ్రీనివాసులు, ఎస్ రమేష్ బాబు, ఎం మహంకాళి, ఎం సీతారాం ప్రసాద్, కె వెంకటరత్నం తదితరులు నాయకత్వం వహించారు. పబ్లిక్ లో ఉన్న డిమాండ్ ఏదైతే ఉందో స్త్రీశక్తికి సంబంధించి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సూపర్ 6 లో భాగంగా మరి ఇవాళ ఏదైతే తీసుకుందో మరి అది నెరవేరే పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. కాబట్టి ఇవాళ ఏవైతే డిపోలు ఏకపక్షంగా ఖాళీ చేశారో మరి ఆర్టీసీ డిపోలు మూత వేయకుండా ఎగ్జిస్టింగ్ ఏదైతే ఉన్నాయో బస్సుల నిర్వహణతో పాటు ఎడిషనల్గా ఆర్టీసీ స్థలాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థలాల్లో విద్యుత్ బస్సులు కేటాయించి ఆర్టీసీఏ కొనుగోలు చేసి మరి రిక్రూట్మెంట్ జరిపి ఆర్టీసీఏ ఆపరేట్ చేయాలి అనేది ఇవాళ ఈ జేఏసీ యొక్క మొట్టమొదటి డిమాండ్. ఇవాళ ప్రభుత్వానికి చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుంది ఇవాళ స్త్రీశక్తి పథకం. ఇవాళ దాదాపు ఒకప్పుడు 60-61% ఓఆర్ ఉన్న పరిస్థితి నుంచి ఇవాళ 95% ఓఆర్ వరకు కూడా ఉన్న బస్సులతోనే ఉన్న సిబ్బందితోనే మరి ఇవాళ నడుపుతం జరుగుతుంది. ఇవాళ వీళ్ళందరినీ కూడా రవాణా జరగాలి అంటే ఖచ్చితంగా ఇప్పుడు దాదాపు 4,000 బస్సులు కొనవలసిన అవసరం ఉంది. రిక్రూట్మెంట్ ఎవరైతే రిటైర్మెంట్ అయిపోతున్నారో దాదాపు 13-14 సంవత్సరాల నుంచి రిక్రూట్మెంట్ లేక ఇవాళ దాదాపు 10-15 వేల మంది రిక్రూట్మెంట్ జరగవలసిన అవసరం ఉంది. రిక్రూట్మెంట్ ప్రభుత్వం వెంటనే చేయాలి అనేది మా యొక్క రెండో డిమాండ్. ఆర్టీసీ ఉద్యోగులు ఈహెచ్ఎస్ ఫెసిలిటీ నుంచి మరి ఇవాళ విముక్తి చెందవలసిన అవసరం ఉంది. ఏదైతే కోరుకున్నామో ఈహెచ్ఎస్ సత్ఫలితాలను ఇవ్వకుండా ఇవాళ లక్షలాది రూపాయలు ఇవాళ ఖర్చు పెట్టి వర్కర్ గాని ఎవరైనా కానీ ఎటువంటి ఇబ్బందులు జరిగినప్పుడు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు వచ్చినప్పుడు ఇవాళ ఈహెచ్ఎస్ వల్ల ఉపయోగం లేదు. పూర్వం ఆర్టీసీలో ఉన్నప్పుడు అన్లిమిటెడ్ వైద్యం ఏదైతే ఉందో, కార్పొరేట్ వైద్యం ఏదైతే ఉందో ఖచ్చితంగా ఆ ఫెసిలిటీని మళ్ళీ కల్పించాలనేది మూడవ డిమాండ్. ఇవాళ ప్రత్యేకించి స్త్రీశక్తికి సంబంధించి అనేకమైన కేసులు ఇవాళ 95% ఓఆర్ ఉన్న పరిస్థితుల్లో సిబ్బంది వివిధ రకాల కేసులలో ఇన్వాల్వ్ అవడం, ఆ కేసులు ఇవాళ 1/19 సర్క్యులర్ ని అడ్డం పెట్టుకుని ఇవాళ పనిష్మెంట్స్ ఏవైతే 2 సంవత్సరాల కుములేటివ్లు ఏదైతే ఇస్తున్నారో, ఏదైతే పాయింట్ల వైజ్ ఏదైతే ఇవ్వాలని అనుకున్నామో అది కాకుండా డిపో మేనేజర్ వాళ్ళ ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళ మనసుకు తోచినట్టు రీతిలో ఏకపక్షంగా పనిష్మెంట్లు ఏదైతే ఇస్తున్నారో 1/19 సర్క్యులర్ ఖచ్చితంగా అమలు చేయాలనేది మా యొక్క డిమాండ్. ఆర్థిక పరమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో మేము ఆర్టీసీలో మెర్జ్ అయిన తర్వాత మరి పిఆర్సీ అనేది కూడా ఖచ్చితమైన పిఆర్సీ స్టేట్ గవర్నమెంట్ తోటి వేస్తామనే పరిస్థితి ఏదైతే ఉందో ఇవాళ ఖచ్చితంగా పిఆర్సీ ఏర్పాటు చేయవలసిన 12వ పిఆర్సీ ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. ఎన్కాష్మెంట్ దాదాపు 4 ఎన్కాష్మెంట్లు డిఏలు ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఎన్కాష్మెంట్లు కానీ డిఏ పెండింగ్ ఏరియాస్ కానీ ఖచ్చితంగా ఇవ్వవలసిన అవసరం కూడా ఖచ్చితంగా ఉంది. ఏది ఏమైనా ఆర్టీసీలో ఈ విద్యుత్ బస్సులు ఏవైతే ఉన్నాయో కొనుగోలు ఖచ్చితంగా ఆర్టీసీఏ కొనుగోలు చేసి ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసి రాయితీ అమౌంట్ ఏదైతే ఉందో 300 కోట్లు ఏదైతే చెల్లించాలో నెలవారీ రాయితీ ఏదైతే ఉందో స్త్రీశక్తి పథకం కింద ఇవాళ 160 కోట్లు మాత్రమే ఇవాళ రిలీజ్ చేస్తున్నారు. మిగతా 140 కోట్లు కూడా రిలీజ్ చేసినట్లయితే
ప్రతి నెల బస్సులు కొనుక్కునే పరిస్థితి, విద్యుత్ బస్సులు ఆర్టీసీనే కొని నిర్వహించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా బకాయిలు కూడా ప్రభుత్వం వెంటనే చెల్లించి బస్సులు కొనుగోలు చేయాలనేది మా యొక్క ప్రధాన డిమాండ్. ఈ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ ప్రమోషన్స్ అన్ని కేటగిరీల్లో కూడా ఖాళీలు, అలానే ప్రమోషన్స్ కేటగిరీలు ఉన్నాయి. ఆ ప్రమోషన్స్ అన్ని కూడా భర్తీ చేయవలసిన అవసరం ఉంది, రిక్రూట్మెంట్ చేయవలసిన అవసరం ఉంది. గ్యారేజీ సిబ్బందికి సంబంధించి ఇంక్రిమెంట్లకు సంబంధించి 12 years ఇంక్రిమెంట్ ఏదైతే ఉందో అది దాని మీద వాళ్ళు కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. కోర్టు ఒక తీర్పు ఇచ్చినప్పటికి కూడా అమలు చేయకుండా అక్కడక్కడ కూడా ఇంకా కోతలు విధిస్తూ ఉన్నారు. అది కూడా గ్యారేజీ సిబ్బందికి సంబంధించి ఆ సమస్యను కూడా వెంటనే పరిష్కరించాలి. ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఇవాళ రేపు కూడా పెద్ద ఎత్తున రాష్ట్రంలో అన్ని డిపోల్లో కూడా ధర్నాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ ధర్నాలకు సంబంధించి ఆర్టీసీ ఉద్యోగుల జీవన మరణ సమస్య మనం ఎదుర్కొనేటువంటి పరిస్థితి వాళ్ళ ఏర్పడింది. ఈ సమస్యల కోసం గత 4 రోజులుగా ఆర్టీసీలో ఉన్నటువంటి అన్ని ఉద్యోగుల సంఘాలు ఐక్య కార్యాచరణగా ఏర్పడి ఆర్టీసీ మేనేజ్మెంట్ కి నోటీస్ ఇవ్వడం ద్వారా ఆ సమస్యలు పరిష్కరించడానికి ముందుకు రాకపోయిన పరిస్థితిలో ఇవాళ మనం ధర్నా కార్యక్రమాలని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ రోజు మన భీమవరం డిపోలో కూడా నిర్వహించడం జరుగుతుంది. పెద్ద ఎత్తున కార్మికులు ఈ మధ్యకాలంలో ఎప్పుడు ఇంతమంది కార్మికులు గ్యాదర్ అవటం మేము చూడలేదు. ఐక్యంగా పోరాడితే ఏదైనా సాధించవచ్చు అనే ఒక దాని మీద మొత్తం ఉద్యోగులందరూ ఐక్యంగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇందులో భాగంగా ముఖ్యమైన అంశం ఏంటంటే విద్యుత్ బస్సులు ఆర్టీసీ సంస్థ ద్వారానే నిర్వహించాలన్నదే మా కోరిక. విద్యుత్ బస్సులు మేము వద్దంటలా కావాలంటున్నాం, కానీ ఆర్టీసీ సంస్థ ద్వారానే నిర్వహించాలి. అంతేగాని ఎవరో ఒక కాంట్రాక్టర్కి అప్పచెప్పేస్తే ఈ సంస్థకున్న కొన్ని కోట్ల వేలాది రూపాయల ఆస్తులు అన్యాక్రాంతం అయిపోయే ప్రమాదం ఉంది. ఉద్యోగుల జీవన ప్రమాణాలు కూడా దెబ్బతిని వీళ్ళు ప్రైవేట్ పరం అవటమో ఏమవటమో జరుగుతుందో ఒక భయాందోళనకి గురవుతున్న పరిస్థితులు. ఆర్టీసీలో స్త్రీశక్తి అమలు చేశాక ఆర్టీసీ కార్మికుడి మీద విపరీతమైన పని భారం పెరిగింది. బస్సులు లేవు, సిబ్బంది రోజు రోజుకి రిటైర్ అవుతున్నారు తప్పితే ఆ మేర రిక్రూట్మెంట్ జరగట్లేదు. సుమారు ఇప్పటికి 10,000 నుంచి 15,000 మంది సిబ్బంది మారుతున్నా సరే అలాగే సర్దుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటూ వస్తున్నాం. అయినప్పటికీ రిక్రూట్మెంట్ మీద ఎక్కడ ప్రభుత్వం నుంచి ఏ విధమైన సానుకూలమైన రోజుకి కార్మికులు రిటైర్మెంట్ అవుతున్నారు, చనిపోయిన వాళ్ళు చనిపోతున్నారు. కానీ ఆర్టీసీలో ఒక్క ఉద్యోగం కూడా రిక్రూట్మెంట్ అవ్వట్లా. ఈ ఉన్న భారం అంతా కూడా ఈ ఉన్న ఉద్యోగుల మీద పడుతుంది తప్ప భారం అనేది తగ్గట్లేదు. ఈ పరిస్థితుల్లో ఒక పక్కన ఆర్టీసీ కార్మికులు రావాల్సినటువంటి ఎరిజర్స్ రావట్లేదు, అలాగే సంవత్సరానికి ఇవ్వాల్సిన 2 టీఏలు ఇవ్వట్లేదు. ఈ టీఏలు పెండింగ్ లో ఉన్నాయి, పిఆర్సీ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి, పిఆర్సీ వేయాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో కార్మికులు చాలా కొనరెళ్ళిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ యొక్క కార్యక్రమం ఏదైతే సంస్థ రక్షణ అలాగే ఉద్యోగుల రక్షణ అనే కార్యక్రమం కోసం దేశం తీసుకున్న నిర్ణయానికి భవిష్యత్తులో ఇంకా పోరాటాలు జరగాల్సిన అవసరం ఎంతో. ఎలక్ట్రికల్ బస్సులు ఏదైతే పెన్నాకిల్ సంస్థకి మరి ప్రభుత్వం అప్పచెప్తా ఉందో అది చాలా విరుద్ధం. మరి ఎలక్ట్రికల్ బస్సులన్నీ కూడా ఆర్టీసీ ద్వారానే ప్రభుత్వం ద్వారానే ఇవాళ కేంద్రం ఇస్తున్నటువంటి ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకుని మరి ఆర్టీసీ కొనుగోలు చేసి ఆర్టీసీ కార్మికుల ద్వారానే ఆర్టీసీ గ్యారేజీల ద్వారా నిర్వహణ చేయాలి. ఇవాళ ప్రైవేటు వ్యక్తులు ఎలక్ట్రికల్ బస్సు నడపడం అంటే ఇవాళ ఎలక్ట్రికల్ బైకులు మనం నడుపుతూ ఉన్నాం. అది ఎక్కడ ఆగిపోతుందో తెలియట్లే. అది ఆగిపోతే ఆ బస్సు రోడ్డు మీద వదిలేసి ఆ డ్రైవర్ కన్నట్టు వెళ్ళిపోతారు తప్ప దాన్ని రెక్టిఫై చేసి ప్రజలకు న్యాయం చేసేటువంటి పరిస్థితి అయితే దాంట్లో ఉండదు. అదే ఆర్టీసీ నిర్వహించే కనుక రోడ్డు మీద ఏదైనా సరే కంప్లైంట్ వచ్చి ఎక్కడ ఆగినా మా ఆర్టీసీ మెకానిక్ వెంటనే వెళ్ళి ఆ బస్సునే రెక్టిఫై చేసి మళ్ళీ లైన్కి ఇవ్వడం అన్న కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మరి అది ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఈవేళ ప్రభుత్వం కూడా ఏ సమావేశంలో చెప్పినా మాది ఫ్రెండ్లీ ప్రభుత్వం, మాది ప్రజా ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. ఫ్రెండ్లీ ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నాం. మీ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ఎలక్ట్రికల్ బస్సులకు వ్యతిరేకం కాదు. ఎలక్ట్రికల్ బస్సులు మాత్రం ఆర్టీసీ ద్వారానే నిర్వహించాలి. భీమవరం పట్టణం 36వ వార్డు రామరాజు తోటలో వేయించేసి ఉన్న శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి 41వ జాతర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ప్రతిరోజు రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా సోమవారం రాత్రి దంతులూరి సీతాపతిరాజు ఆధ్వర్యంలో శివరావుపేట వారిచే నిర్వహించిన సీతారామాంజనేయ కోలాటం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం మావుళ్లమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో దంతులూరి సీతాపతిరాజును ఘనంగా సత్కరించారు. ఈ నెల 24, 25 తేదీల్లో కూచిపూడి నృత్య ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు శ్రీ మావుళ్లమ్మ సేవా సమితి ప్రధాన కార్యదర్శి రేవూరి గోగురాజు, గౌరవ అధ్యక్షులు పంజా లక్ష్మణరావు, ఉపాధ్యక్షులు కొండేపుడి గణపతి, కార్యదర్శి కోరసిక వెంకటేశ్వరరావు, కోశాధికారి మొదలవలస నాగేశ్వరరావు తెలిపారు. కోరసిక వెంకన్న, నెల్లూరి సుబ్బారావుతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
రెండు పోరాటాలు ఉన్నాయి. ఒకటి ఈ రోజున లక్షల ఓటు పోరాటం ఇరువురు వచ్చే రెండు హైదరాబాద్ రెండు క్రీడల ద్వారా గౌరవం, శాంతి, ఐక్యత ప్రోత్సహించడం వంటివి ఏర్పడతాయని రోప్ స్కిప్పింగ్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి జీపీసీ శేఖర్ రాజు అన్నారు. భీమవరం వెంకట్రామ థియేటర్ ప్రాంగణంలో మంగళవారం శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రపంచ క్రీడాకారుల దినోత్సవాన్ని నిర్వహించారు. శేఖర్ రాజు మాట్లాడుతూ క్రీడాకారులు విద్యతో పాటు క్రీడల్లో కూడా రాణించి జాతీయ స్థాయికి ఎదగాలన్నారు. రాష్ట్ర హాకీ అసోసియేషన్ నాయకులు అల్లు అప్పారావు మాట్లాడుతూ క్రమశిక్షణతో కూడిన క్రీడాకారులే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించగలరని అన్నారు. యూత్ హాస్టల్స్ కార్యదర్శి కటికరెడ్డి వెంకటరత్నం, కార్యక్రమ నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ క్రీడలు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంతో పాటు జీవితంలో గెలుపోటములను సమానంగా స్వీకరించే తత్వాన్ని నేర్పుతాయన్నారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన క్రీడా విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందించి సత్కరించారు. నాలుగులో ఒలింపిక్ కమిటీ ఏర్పాటు జరిగింది. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సందర్భంగా ప్రపంచ క్రీడా దినోత్సవం జరుపుకోవడం మనకి ఆనవాయితీగా జరుగుతుంది. దీని ముఖ్య కారణం ఏంటంటే అందరూ ఆరోగ్యంగా ఉండడం, ప్రతిభని ప్రోత్సహించడం, ఇటువంటి కార్యక్రమాలను సంప్రదించడం జరుగుతుంది. భీమవరం అంటే వందలాది మంది క్రీడాకారులు దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా పాల్గొనడం అనేది జరిగింది. శేఖర్ రాజు గారి గురించి చెప్పాలంటే మంచి క్రీడాకారుడు. భీమవరం పట్టణంలో అనేక క్రీడలు తీసుకొచ్చి రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, మరి ఇంటర్నేషనల్ కూడా తీసుకెళ్ళినటువంటి మరి గొప్ప క్రీడాకారుడు శేఖర్ రాజు గారు. ఇదివరకు మరి మేమంతా క్రికెట్ ఆడటం అనేది జరిగింది. అటువంటి క్రీడాకారుకి సన్మానం చేయడం అనేది చాలా పని. అప్పారావు గారు భీమవరంలో హాకీ సెంట్ మేరీస్ అంటే అప్పారావు గారు. మరి అటువంటి వారు మన భీమవరం పట్టణంలో ఉండటం చాలా అభినందన. ఎంతో సహకరిస్తుంది క్రీడాకారులని. వారికి కూడా మంచి మంచి ఉద్యోగాలు కానీ ఉండి, అంటే వాళ్ళ క్రీడల్ని వాళ్ళు చూసి క్రీడా చాతుర్యాన్ని బట్టి వాళ్ళకి కూడా మంచి మంచి అవకాశాలు గవర్నమెంట్లో జాబులు ఇవ్వడం కూడా జరుగుతుంది. అటువంటి ప్రోత్సాహం ఇంకా ఉండాలి. మరి గవర్నమెంట్ నుంచి ఇంకా ఉంటే కనుక ఎంతో మంది క్రీడాకారులు తయారవుతారు. వాళ్ళు కూడా హ్యాపీగా సెటిల్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శేఖర్ రాజు గారి గురించి 2 మాటలు చెప్పాలి. నా మిత్రుడు శేఖర్ రాజు చాలా కష్టజీవి. ఎందుకంటే ఏ కార్యక్రమం చేసినా తన క్రీడల్లో తను లేకుండా ఏది కూడా ఉండదు. శేఖర్ రాజు గారు కానీ, అప్పారావు గారు కానీ అటువంటి వాళ్ళని ఈ రకంగా సత్కరించుకోవడం మన విజ్ఞాన వేదికకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఎందుకంటే ఎటువంటి వాళ్ళని సత్కరించినట్లయితే ఇంకా ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. కాబట్టి భీమవరంలో క్రీడలకు సంబంధించినటువంటి దాంట్లో ముఖ్యమైనటువంటి వ్యక్తిగా శేఖర్ రాజు గారు గుర్తు వస్తారు. వారు మాల్కమ్ కోల్ ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయికి భీమవరం విద్యార్థులు తీసుకెళ్ళినటువంటి ఘనత ఆయనకే చెందుతుంది. మహిళా క్రికెట్ అనేటువంటి కూడా ప్రారంభించినటువంటి వ్యక్తి కూడా ఆయనే. అది చిన్న విషయం కాదు. ఇవాళ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చాలా మంది ఆడుతున్నారంటే దానికి ప్రథముడు భీమవరం డిఎన్ఆర్ కాలేజీ గ్రౌండ్స్ లో ఆ రోజు చాముండేశ్వరరావు అనేటువంటి ఆయన ఆంధ్ర క్రికెట్ సెక్రటరీగా ఉండేవారు. వీళ్ళందరూ కలిపి గంగరాజ్ గారు కూడా ఉండేవారు. ఆ టైంలోనే ఆయన ఫస్ట్ మహిళా క్రికెటర్స్ ని తయారు చేసినటువంటి ఘనత కూడా ఆయనదే. ఇక అప్పారావు గారి గురించి చెప్పాల్సి వస్తే ఆయన రిటైర్ అయిపోయారు. నేను అయిపోయి ఇంట్లో కూర్చోవడం కాదు, చాలా మంది విద్యార్థులు క్రీడలకి భాగస్వామ్యం చేయాలని ఆయన పిఎస్ఎం గర్ల్స్ హై స్కూల్లో గత వేసవిలో ఎంతో మంది రన్నింగ్ అంటే ఏదైతే కబడ్డీకి సంబంధించి మహిళా విద్యార్థులను తయారు చేసి ఆడించినటువంటి వ్యక్తి మరి అప్పారావు గారు. వీరిద్దరిని గౌరవించుకోవడం అంటే చాలా ఆనందదాయకం. ప్రతి ఒక్క స్టూడెంట్ చదువు ఎంత ఇంపార్టెంటో అలాగే క్రీడల వైపు కూడా ఉండాలి. ఆ క్రీడ అంటే ఏదో ఫోన్ లో కూర్చుని గేమ్స్ ఆడటం కాదు, గ్రౌండ్ లోకి వెళ్ళి ఇలాంటి ఎవరైతే కోచెస్ ఉంటారో వారి ద్వారా ట్రైనింగ్ పొందితే ఈ దేశానికి ఒక కీర్తి పతాకాన్ని తీసుకొచ్చినటువంటి వారు అవుతారు. కాబట్టి ఆ దృష్టిలో పేరెంట్స్ కూడా పేరెంట్స్ అందరూ కూడా శ్రద్ధ వహించట్లేదు. క్రీడలు లేనిదే ఆరోగ్యం లేదు, ఆరోగ్యం లేకపోతే చదువులు లేవు ఏదైనా. కానీ దాన్ని దృష్టిలో పెట్టుకుని పేరెంట్స్ అందరూ కూడా గుర్తించి పిల్లల్ని రోజు పొద్దున్న సాయంత్రం 2 పూట్ల ఆడుకునేట్లుగా ప్రోత్సహించవలసిన బాధ్యత తల్లిదండ్రులకి ఉంది. కాబట్టి దాన్ని గుర్తించవలసిందిగా కోరుచున్నాను. భీమవరం అంటేనే క్రీడలకు పుట్టినిల్లు. ఎన్నో రకాల క్రీడలు జరుగుతూ ఉంటాయి భీమవరంలో. భీమవరం అంటేనే క్రీడల్ని ప్రోత్సహించడంలో చాలా మంది దాతలు వీళ్ళందరూ కూడా ఎంతో సహకరించి ఇవాళ ఇన్ని టోర్నమెంట్స్, ఇన్ని
ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయంటే భీమవరం పట్టణంలో ఉన్న దాతలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు అన్ని గేమ్స్, చాలా గేమ్స్, ఏ రోజున కూడా భీమవరంలో అంటేనే ప్రసిద్ధి. భోజనం చేయాలంటే, భోజనం పెట్టారంటే భీమవరం అంటే ఆంధ్రప్రదేశ్ అంతా గుర్తుంచుకునే పరిస్థితి ఉంది భీమవరానికి. అలాగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డిఎన్ఆర్ కాలేజ్ అసోసియేషన్ కానీ, క్లబ్స్ కానీ, క్రీడా పోషకులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇంతమంది టోర్నమెంట్స్ కానీ చేయడానికి వాళ్ళందరూ కూడా చేసిన కృషి ఫలితంగా వెళ్తున్నాం. రాష్ట్ర గవర్నమెంట్ ఈ సంవత్సరం గొప్పగా ఏంటంటే 3% రిజర్వేషన్ క్రీడల్లో ఇవ్వడం అనేది గొప్ప విషయం. ఎందుకంటే 3% రిజర్వేషన్ ఇవ్వడంలో ఏమవుతుందంటే ఇదివరకు 1% మాత్రమే ఉండేది, ఇప్పుడు 3% రిజర్వేషన్ ఇచ్చారు. మొన్న డిఎస్సిలో కూడా 3% రిజర్వేషన్ తోటి దగ్గర 400 చిల్లరి ఉద్యోగాలు డైరెక్ట్ గా ఏమి రిటర్న్ ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ గా మనకి పోస్టింగ్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. దానివల్ల క్రీడల్ని బాగా అభివృద్ధి చేయడానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ, మిగిలిన పెద్దలందరూ కూడా గవర్నమెంట్ అంతా కూడా సహకరిస్తుంది. కాబట్టి ఇలాగా ప్రోత్సహించి ఇక ముందు ఫెసిలిటీస్ కలెక్ట్ చేయాలని అనేది ఇప్పుడు మేము ఈ స్థాయికి రావటం కారణం మేము చేసిన కృషి ఒకళ్ళైతే మా వెనక బ్యాక్ బోనర్స్ ఉంటారు. ఊర్లో టౌన్లో ఉన్న దాతలు, విద్యార్థులు, తల్లిదండ్రులు, వాళ్ళు ఏంటి మేము లేము సార్. నాకు గేమ్ చెప్పాలని ఉంటుంది కానీ అక్కడ ప్లేయర్ ఉంటేనే కదా షైన్ అయ్యేది. కాబట్టి వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ వన్స్ అగైన్ ఈ చక్కటి కార్యక్రమం జరిపిస్తున్న రంగసాయి గారికి, మా సుబ్రహ్మణ్యం గారికి, మిగతా పెద్దలకు కూడా నా ధన్యవాదాలు. భీమవరం 4-5 వార్డుల్లోని ప్రధాన కూడల్లోని రోడ్లకు స్వాతంత్ర సమరయోధుల నామకరణం చేయాలని ఆ ప్రాంతవాసులు మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించి తీర్మానం చేసుకున్నారు. ప్రాంతవాసులు అల్లూరి శివరామరాజు, చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో రహదారులను ఎంతో సుందరీకరణ చేశారని, ఈ రహదారులకు స్వాతంత్ర సమరయోధులు స్వర్గీయ భూపతిరాజు, బాపిరాజు మార్గ్గా పేరు పెట్టాలని కోరారు. యలమంచిలి శ్రీనివాస్, పిన్నకోట వినాయక్, సత్యనారాయణరాజు మాట్లాడుతూ భావితరాల్లో మన త్యాగమూర్తుల త్యాగాలను తెలియజేయాలని, దేశభక్తుల పేర్లతో మార్గ్ పెట్టాలని కోరుతున్నామని అన్నారు. అనంతరం సంతకాల సేకరణ నిర్వహించారు. స్వాతంత్ర పోరాటంలో కానీ, ఇంకో రంగాల్లో కానీ అనేక మంది త్యాగాలు చేసిన మహానుభావులు మన ప్రపంచ చరిత్రలో ఉన్నారు. ముఖ్యంగా భారతదేశంలో స్వాతంత్రోద్యమం జరిగిందంటే సువర్ణాధ్యాయంగా మరొక 1000 ఏళ్ళ దాకా కూడా ఆ చరిత్ర పురుషుల్ని గుర్తించుకోవడం అవసరం మనకుంది. అటువంటి మహనీయుల్లో మరి మన నర్సరాయగ్రహం కోటబెల్లి రోడ్డు ప్రధానంగా ఈ 2 రోడ్లు కూడా అద్భుతంగా హైదరాబాద్ సిటీలో తయారు చేయడం జరిగింది. మరి ఆ మార్కుల పేర్లు లేవు. అంచేత దానికి స్వాతంత్ర సమరయోధులు, తామ్రపత్ర గ్రహీత, ఒక దేశభక్తులు ఈ భూపతిరాజు, బాపిరాజు గారి పేరు ఈ మార్గాన్ని పెట్టాలని చెప్పేసి మా నర్సరాయగ్రహం ప్రజలంతా కోరుకుంటున్నాం. దీనిలో భాగంగా ప్రజలంతా కలిసి ఏకముక్త కంఠంతో భూపతిరాజు, బాపిరాజు జోహార్ అంటూ కార్యక్రమం పెట్టి ఈ మార్గ్ పెట్టాలని చెప్పేసి కార్యక్రమాన్ని ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటున్నాం. అందరూ కలిసి మరి భూపతిరాజు, బాపిరాజు గారు మార్గ్ అని పెట్టడానికి ప్రజలంతా సంతకాలు పెట్టి కార్యక్రమం చేస్తున్నాం. మరి ముఖ్యంగా అందరూ అర్థం చేసుకుని ఈ కార్యక్రమాన్ని చేయవాలని కమిషనర్ గారికి రంగసాయి గారి ఆధ్వర్యం, గంటామూర్తి గారి ఆధ్వర్యంలో, రాజుగారి ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేసిన కమిషనర్ గారికి స్థానిక భూపతిరాజు, బాపిరాజు గారు స్వాతంత్ర సమరయోధుడు, 13 రోజులు జైల్లో ఉన్న వ్యక్తి, తామ్రపత్ర గ్రహీత అయినటువంటి స్థానిక వ్యక్తి స్వాతంత్ర సమరయోధుడు బాపిరాజు గారి మార్కు పెట్టాలని మేమంతా కూడా ఆశిస్తున్నాం. ఆయన పేరు పెట్టడం వల్ల దేశభక్తుడు మన ప్రాంతంలో ఉన్నాడు, మన ప్రాంతంలో ఉద్యమాలకు పెట్టింది పేరు అనే స్ఫూర్తితో ప్రజలందరూ కూడా ఉంటారని ఆశిస్తూ ఈ రోడ్డుకి భూపతిరాజు, బాపిరాజు గారి పేరు పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రోడ్డు సర్కిల్ కి స్వతంత్ర సమరయోధులు బాపిరాజు గారు పేరు పెట్టాలని ఇక్కడ ప్రజలందరూ కూడా ఏకాగ్రీవంగా ఎంతకంటుందో కోరుతున్నాం. కమిషనర్ గారు మా వినతి పత్రాన్ని స్వీకరించి ఈ వార్డుకి బాపిరాజు గారు పేరు పెట్టాలని సేవలను గుర్తించడానికి ఐక్యరాజ్య సమితి ప్రజా సేవా దినోత్సవం ఏర్పాటు చేసిందని ఉండి లయన్స్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ గాజురాజు రంగరాజు అన్నారు. ఉండి మండలం పెదపుల్లేరులో మంగళవారం ప్రజా సేవా దినోత్సవాన్ని ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. మాజీ గ్రామ సర్పంచ్ కలిదిండి గొల్లరాజును సత్కరించారు. మేడవరం, తల్లమ్మ చెరువు, భవితా కేంద్రాల్లో విద్యార్థులకు కంచాలు, విద్యా సామగ్రి అందజేశారు. తలసేమియా విద్యార్థినికి మెడిసిన్, రక్తం ఇస్తామని పూసపాటి వెంకటరామరాజు ముందుకు వచ్చారు. మహదేవపట్నంలో ఉన్న వృద్ధాశ్రమంలో వృద్ధులకు భోజనాలు పంపిణీ చేశారు. దాతలు కలిదిండి సీతారామరాజు, పెనుమస ఆంజనేయరాజు, గాదిరాజు సుబ్రహ్మణ్యం రాజు ఆర్థిక సహాయంతో నిర్వహించినట్టు క్లబ్ సెక్రటరీ పెనుమస రంగప్రసాదరాజు తెలిపారు. రుద్రరాజు నర్సరాజు, పాలతీర్థపు నరసింగరావు, వేగేస్ అనంతలక్ష్మి, నంబూరి కాశీ విశ్వేశ్వరరావు, సత్తి బ్రహ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాఠశాల హెచ్ఎం పద్మసుధ, విమలాబాయమ్మ, మధుసూదన్, తబిత, సిఆర్పి సురేష్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజాసేవ దినోత్సవం. ఈ సందర్భంగా ప్రజాసేవ చేసే వాళ్ళని ఒక మహానుభావుని సత్కరించుకోవాలి. ఈ సందర్భంగా మాకు అవకాశం కల్పించిన మా సీతారామరాజు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పెదపుల్లూరు గ్రామానికి ఏకగ్రీవంగా 35 సంవత్సరాల పాటు సర్పంచ్గా చేసి చాలా గ్రామాభివృద్ధికి ఎంతో కృషి చేసిన కలిదిండి గొల్లరాజు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సేవే తన మార్గంగా ఎంచుకుని ప్రజా సమస్యల పరిష్కారంలో తనదైన శైలిని ప్రదర్శించిన గొల్లరాజు గారు అభినందనీయులు. బలిత కేంద్రంలో దివ్యాంగుల పిల్లలకి కంచాలు, పుస్తకాలు కూడా ఇవ్వడం జరిగింది. దాత కలిదిండి సీతారామరాజు గారు. మంజు అనే అమ్మాయి తలసేమియా వ్యాధితోటి బాధపడుతుందని తెలిసింది. మా లయన్స్ క్లబ్ ద్వారా మా లయన్స్ మిత్రులు పోస్పాటి వెంకటరాజు గారు నెలకు సరిపడి అమ్మాయికి మందులు కానీ అలాగే అవసరమైన రక్తం కూడా ఇవ్వడానికి ముందుకు వచ్చారు. వాళ్ళ తల్లిదండ్రులు మమ్మల్ని లయన్స్ క్లబ్ కనుక సంప్రదిస్తే మేము ఈ సహాయం చేయగలం. అలాగే మధు గారు కూడా మనకి ఒక బీరువా కావాలని అడిగారు. మరి నెక్స్ట్ కార్యవర్గంలో దాన్ని కూడా కార్యరూపంలోకి పెడతామని తెలియజేస్తాం. దాత గాదిరాజు సుబ్రహ్మణ్యం రాజు గారు ప్రతి మంగళవారం కూడా ఉండి లయన్స్ క్లబ్ తరఫున సిగ్నేచర్ ప్రోగ్రాం కింద ఈయన ఈ ఏడాదంతా కూడా సహకరించారు. ఆయన దాతకి ధన్యవాదాలు. ఇప్పటికి ఈ ఏడాది దాదాపుగా 6 నుండి 7 పర్యాయాలు ఆహారాన్ని అందించడం జరిగింది. మా ఇంటర్నేషనల్ ప్రాధాన్యాంశాల్లో ప్రధానంగా ఆకలిని పారదోలాలి అనే దాన్ని మేము లెక్కల పరిగణలోకి తీసుకుని ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాలు మేము చేపట్టి వారికి అవసరమైనటువంటి సదుపాయాలు మేము కలగజేస్తున్నాం. ఉందండి. దీనికి ప్రతి నెలకు 2 వారాలు సుబ్రహ్మణ్యరాజు గారు దాతగా దీనికి ఇవ్వటం ఎంతో గొప్ప మనసు ఉన్న ఆయన ఎలాగే ఎన్నో కార్యక్రమాలు చేయాలి. లయన్స్ క్లబ్ 35 సంవత్సరాలు ప్రెసిడెంట్ చేశారంటే సామాన్య చిన్న విషయం కాదు. అలాంటి మహానుభావుని యొక్క ఈరోజు మేము సన్మానం చేసుకోవటం ఉండి లయన్స్ క్లబ్ తరఫున ఇక్కడ పాల్గొన్న మా లయన్స్ కుటుంబ సభ్యులు అందరికి కూడా పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారం. స్కూల్ అలా ఉండిపోతాయని చెప్పేసి అన్నాను. ఆ కారణంగా మనీ అన్నట్టుగానే పాపం వారు మనకి పాఠశాలకు చక్కగా మరి 15 కంచాలు ఇచ్చారు. అలాగే కొత్తగా జాయిన్ అవుతే కనుక వాళ్ళకు కూడా ఇస్తా ఉన్నారు. అలాగే మనకి గ్రామాల్లో ఇలాగ చక్కగా లయన్స్ క్లబ్ తరఫున మనకి చాలా ఫెసిలిటీస్ అందుతున్నాయి. అన్ని సహకరిస్తున్నారు అన్నిటికీ. అలాగే ఉపాధ్యాయులకు కూడా చక్కగా సన్మానం చేయడం, అలాగే మన స్కూల్ పిల్లలకి ఏం కావాలో అవి అందజేయడం చేస్తున్నారు. అలాగే మనకి గవర్నమెంట్ ద్వారా కూడా చక్కగా అన్ని రకాలుగానే పుస్తకాలు, మనకి అమ్మఒడి ఇవన్నీ వస్తున్నాయి. కానీ మన గవర్నమెంట్ స్కూల్ అనేటప్పటికి పిల్లలందరికీ పేరెంట్స్ కి కూడా చక్కగా మోటివేషన్ రావట్లేదు. అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా ఉండి జడ్పీ హైస్కూల్ 1980-81 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ₹1,00,000 వ్యయంతో 50 మంది ఇంటర్ విద్యార్థులకు యూనిఫామ్లు, స్టడీ మెటీరియల్, ఐరన్ బీరువాను అందజేశారు. ప్రధాన ఉపాధ్యాయులు వై రామలక్ష్మి వారి సేవలను అభినందిస్తూ గతంలో కూడా బోటనీ ల్యాబ్ నిర్మాణం, శతాబ్ది ఉత్సవాలు, క్రీడా మైదానం అభివృద్ధికి వారు సహకరించినట్లు తెలిపారు. భవిష్యత్తులో కూడా పాఠశాల అభివృద్ధికి అండగా ఉంటామని పూర్వ విద్యార్థులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ముదునూరి విశ్వనాథరాజు, కోరసిక కృష్ణమూర్తి, తాడికొండ రామ్మోహన్ రావు, కె రఘువర్మ, కెఎస్ఎన్ రాజు, యు సత్యనారాయణ, సుందర్ రామరాజు, గూడూరి శేషగిరిరావు, ముత్యాల వెంకటస్వామి పాల్గొన్నారు. విద్యార్థులందరూ కూడా ముందుకు వచ్చి యూనిఫామ్స్ ఇవ్వడం జరిగింది. ఈ యూనిఫామ్స్ కి ఆల్మోస్ట్ ఖర్చు అవ్వడం జరిగింది. ఇదే కాకుండా 50 మంది పిల్లలకి కూడా స్టడీ మెటీరియల్ త్వరలో ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మీటింగ్ లో ఉంది కాబట్టి తప్పనిసరిగా త్వరలో మీకు స్టడీ మెటీరియల్ కూడా అందించడం జరుగుతుంది. విద్యార్థులందరూ వచ్చి ఇంటర్మీడియట్ కి 2 years బ్యాక్ మనకు ల్యాబ్ ని ఏర్పాటు చేశారు. ల్యాబ్ ఇవ్వడం జరిగింది. ఆ మెటీరియల్ అంతా కూడా హైదరాబాద్ నుంచే ఎక్వైర్ చేసి వాటన్నింటినీ కూడా వారు మనకి ఆ మెటీరియల్ అంతా కూడా తీసుకురావడం జరిగింది. ఇలాగా మన పాఠశాలకి పూర్వ విద్యార్థుల చదివినటువంటి పూర్వ విద్యార్థులు ఈ తరం విద్యార్థులకి మరి వాళ్ళ చదువు అవ్వడం తీసుకెళ్ళి సెటిల్ అయ్యారు చాలా మంది. వాళ్ళు ఎలా ఇవ్వడం నాకు చాలా ఆనందం కలిగించింది. ఎందుకంటే గత సంవత్సరం మోహన్ గారు మనకు మన కాలేజీకి 20,000 పెట్టి ప్రతి సెకండ్ ఇయర్ కొన్నారు. అప్పుడు యూనిఫామ్ అప్పుడు 20,000 పెట్టి కొన్నారని చెప్పి మేము అప్పుడే ఆశ్చర్యపోయాం. 20,000 పెట్టి ఇచ్చారండి. 50 అంటే 50 జత అంటే 100 డ్రెస్సులు కొన్నారు. ఇంటికి 50,000 రూపాయలు ఖర్చు పెట్టారు. మరి రామ్మోహన్ రావు గారు వాళ్ళ పూర్వ విద్యార్థులు
స్టేట్లో మంచి ర్యాంక్ సాధించిన అన్నారు. ఆ అమ్మాయిని స్ఫూర్తిగా తీసుకున్నాం. మీరు కూడా బాగా మంచి రిజల్ట్ తీసుకొస్తే కానీ కాలేజీ పోసి విద్యార్థులు దాకా ముందు మంచి ఫెసిలిటీస్ అన్ని కల్పిస్తారు. కాబట్టి మనకి బాగా డిగ్రీ మ్యాథ్స్ ఉన్నారు కాబట్టి టెక్నిక్స్ శ్రద్ధగా విని బాగా ప్రాక్టీస్ చేసి మంచి రిజల్ట్ చాలా కష్టపడి చాలా 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 ఇప్పుడు అప్పుడు సైకిల్ కూడా ఉండే కదా ఏం చెప్పాలంటే ఒక బ్యాగ్ ఒకటి ఉంది, బ్యాగ్ పని తీసుకుని ఇప్పుడు మోహన్ కూడా మా ఊరే ఎంతో కష్టపడి ఆ రోజు చదివాము. ఈ రోజు మరి నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో పనిచేసి మన జన్మని ఇప్పుడైతే రిటైర్ అయ్యాను. నేను ఎలా హై స్కూల్లో పనిచేస్తూ రిటైర్ అయ్యాను. స్కూల్ అనేది చాలా మక్కువ నాకు ఎక్కువ. నేను పూర్వం నుంచి ఇక్కడ స్కూల్ నుంచి పేరున్న స్కూల్ అండి. మీరు ఇక్కడ స్కూల్లో చదువుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ స్కూల్లో పనిచేస్తున్న చదివినటువంటి మరి ఏ వ్యక్తి కూడా మంచి ఉన్న స్థాయికి వెళ్ళారు తప్ప ఎవరికి కింద స్థాయి ఎవరు లేరు. ఈ విశ్వనాథ్ ఉన్నారు, ల్యాండ్లార్డ్ రామ్మోహన్ గారు కార్యకర్త కూడా టీచర్స్ రామ్మోహన్ మనుషులు అంతా కలుసుకున్నాం. ఇక్కడ చదివినటువంటి ఏదో విధంగా ఏదో వృత్తిలో పై స్థాయికి వెళ్ళారు. ఆయన పిల్లలందరికీ ఎంతమంది ఉంటారు. ఆ తర్వాత సంవత్సరం నుంచి నాకు ఈ సంవత్సరం కూడా మొత్తం 81 బ్యాచ్ 10th బ్యాచ్ అంతా మోటివేట్ చేసి పిల్లలందరికీ ఫస్ట్ సెకండ్ పిల్లలందరికీ యూనిఫామ్ ఇస్తామని నెక్స్ట్ స్టడీ మెటీరియల్ ఏదైతే ఉందో తెలుగు కాడి నుంచి ఫినిష్ వరకు అన్ని సబ్జెక్టుకి సంబంధించిన స్టడీ మెటీరియల్స్ ఎంసెట్ మెటీరియల్ కూడా మేము సమకూరుస్తామని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కాపు సమాజం పేరుతో సమావేశాలు నిర్వహించి పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయడం సిగ్గుచేటు. వైసీపీ నాయకులపై భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు ఫైర్. భీమవరంలో ఘనంగా జనసంఘ్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి కార్యక్రమం. ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎంపీ పాకా సత్యనారాయణ. భీమవరం టీడీపీ కార్యాలయంలో మండల పట్టణ క్లస్టర్ ఇన్ఛార్జీల సమావేశం. 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పాలన విజయాల కరపత్రాలను విడుదల చేసిన తోట సీతారాం లక్ష్మి. కూటమి ప్రభుత్వ అక్రమ కేసులు అరెస్టులకు వైసీపీ నాయకులు కార్యకర్తలు భయపడరు. వైసీపీ భీమవరం నియోజకవర్గ సమన్వయకర్త చినిమిల్లి వెంకట్రాయుడు స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.